Hi viewers, welcome to Telugu Job Portal. ICFRA Indian Council of Forestry Research and Education ఆగస్టులో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఫారెస్ట్ గార్డ్, MTS, LDC పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ వచ్చి మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ముందుగా వేకెన్సీస్ అన్ని కూడా మనకి సింగిల్ ఎలిజిడ్ వేకెన్సీసే. ఒక కేటగిరీలో 8 వేకెన్సీ, ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 3, 2, 1 ఈ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీకి 29,000 నుంచి మీకు పే స్కేల్ ఉంటుంది. టెక్నీషియన్, LDC, ఫారెస్ట్ గార్డ్ పోస్టులకి 19,900 నుంచి మీకు పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. MTS పోస్ట్కి 18,000 నుంచి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ 22 ఏప్రిల్ ఆ రోజు వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది లింక్, ఈ ఆన్లైన్ సంబంధించిన లింక్ ఇది. మనకి 23 మార్చి నుంచి ఇంకా లింక్ యాక్టివ్ అవ్వలేదు. వన్స్ లింక్ యాక్టివ్ అవగానే డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు అప్డేట్ పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే BSc అగ్రికల్చర్ లేదా BScలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ కింద పాస్ అయ్యి ఉంటే ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత టెక్నీషియన్, మెయింటెనెన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ 10th క్లాస్ పాస్ అయ్యి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ తర్వాత ప్లంబర్ ట్రేడ్లో మీరు ITI సర్టిఫికేషన్ కలిగి ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. LDC లోయర్ డివిజన్ క్లర్క్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా టైపింగ్ నాలెడ్జ్ అడిగారు. అండ్ ఇందులో టైపింగ్ వచ్చి టైప్ రైటర్ పైన ఉంది ప్లస్ కంప్యూటర్ పైన ఉంది. మీరు టైప్ రైటర్ పై టైప్ చేయాలంటే ఇంగ్లీష్ వచ్చి 30 words per minute, హిందీ వచ్చి 20 words per minute. ఒకవేళ కంప్యూటర్ పై టెస్ట్ అయితే కనుక 35 words per minute ఇంగ్లీష్, 30 words per minute హిందీ. సో మీకు ఇది కంప్యూటర్ పైన టెస్ట్ ఉంటుంది మనసు ఎగ్జామినేషన్ అయిపోగానే. తర్వాత ఫారెస్ట్ గార్డ్ సైన్స్ సబ్జెక్ట్తో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. యాక్చువల్గా మెన్ ఉమెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫిజికల్ సంబంధించిన ఈవెంట్స్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే వాకింగ్ ఉంటుంది, హైట్, చెస్ట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు మెన్కి ఉమెన్కి. అంటే మనకి మెన్ 25 kilometers 4 hours కంప్లీట్ చేయాలంటే ఉమెన్ వచ్చి 14 kilometers 4 hours కంప్లీట్ చేయాలి. తర్వాత MTS 10th పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అక్కడ ఏమైతే మెన్షన్ చేస్తారో ఏజ్ అదే కాకుండా మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వస్తుంది, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. మినిమం ఏజ్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఏజ్. కొన్ని పోస్టులకి 21 నుంచి 30 వరకు, కొన్ని పోస్టులకి 18 to 27, 18 to 30 ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడే మీరు కేటగిరీ వారీగా ఎలిజిబిలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్, మీరు ఏమన్నా ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్లో విడివిడిగా అప్లై చేయాలి, ఫీజు కూడా విడిగా పే చేయాలి. ఇక మీకు టెక్నిక్ సంబంధించిన ట్రేడ్కి మీరు అప్లై చేయాలంటే ఏదో ఒక ట్రేడ్కే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ లేదా ప్లంబర్ ట్రేడ్ ఉంది, ఏదో ఒక ట్రేడ్కి అప్లై చేయాలి. మీరు 2 ట్రేడ్కి అప్లై చేస్తే మీ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి కండిషన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఫీజు 450 rupees ఫీజు ఉందన్నమాట. ఇది అంటే ప్రాసెసింగ్ ఫీ ప్లస్ అప్లికేషన్ ఫీ కింద. ఒకవేళ అభ్యర్థి SC, ST, ఉమెన్, PWD అయితే వారికి 150 rupees మాత్రమే ఫీజు. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్, ఇందులో డిఫరెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్కి విడివిడిగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చారు. ముందుగా టెక్నికల్ అసిస్టెంట్ 100 questions మీకు పేపర్ ఉంటుంది. 100 marks అంటే జనరల్ అవేర్నెస్, రీజనింగ్ కలిపి 20, ఇంగ్లీష్, జనరల్ సైన్స్ కలిపి 20, అరిథమెటిక్, తర్వాత రెలవెంట్ సబ్జెక్ట్ వాళ్ళు ఏమైతే ఆ పోస్ట్ క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ ఏమైతే ఉందో అవి ఒక 40 questions 40 marks. తర్వాత టెక్నీషియన్ జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీష్, అరిథమెటిక్, బేసిక్ సైన్స్ 100 questions 100 marks ఇది. తర్వాత మీరు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది పోస్ట్ని బట్టి. లోయర్ డివిజన్ క్లర్క్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంగ్లీష్, యాప్ట్యూడ్, జనరల్ అవేర్నెస్ 100 questions 100 marks. ప్రతి సెక్షన్ మీకు 25 questions వస్తాయి. అది పాస్ అయితే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్. నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్ ఇది మనకి జనరల్ అవేర్నెస్ ఒకటి, అరిథమెటిక్, మెంటల్ ఎబిలిటీ, రీజన్ కలిపి ఒక సెక్షన్ కింద ఇచ్చారు. ఇంగ్లీష్ ఒకటి, తర్వాత సైన్స్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు సైన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ 100 questions 100 marks. తర్వాత MTS పోస్ట్ ఇది మనకి 100 questions 100 marks అంటే సేమ్ ఇది. అంటే జనరల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇంగ్లీష్ ఒకటి, యాప్ట్యూడ్, జనరల్ అవేర్నెస్ ప్రతి సెక్షన్ నుంచి 25 questions వస్తాయి. దీనికి ఎటువంటి టెస్ట్లు ఏమి లేవు ఫర్దర్గా. కొన్ని పోస్ట్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది, కొన్ని పోస్ట్కి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మనకి ICFRA సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ సమాచారం. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.